ప్రభా, మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం, మీ దేవదూతలు మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. ప్రభు, రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టి మీ సంధికి నడిపించండి. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మీరే మాకు తోడుగా నడిపించమని, మీ పరిశుద్ధాత్మను మా మీద కృమ్మరించమని, అపాది యొక్క ప్రతిక్రియని ఏ సమయంలో లయపరచమని ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవపు డంబాలలో, సాతాను బంధాలలో జీవపు డంబాలలో పడనీయక దరి చెరనీయక, పడనీయక దరి చెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను, నాకు చూపించెను, నేర్పించెను, నాకు చూపించెను. వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వరి గిరి పైనను ఆ సిల్వ మరణమును, కల్వరి గిరి పైనను ఆ సిల్వ మరణమును నా కోసమే శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా, హల్లెలూయా.
మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఏం సాంగ్స్ పెట్టే ఈరోజు? ఏసయ్య ఇంకా సదాకాలం. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా పాడు. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా,
నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. హల్లెలూయా. మరి సమయంలో దేవుని వాక్యాన్ని ఉత్తరపత్రులుగా చదువుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే అశోక్ ముందుకు వచ్చి 146వ కీర్తన 146వ కీర్తన ఉత్తరపత్రులుగా చదవవలసిందిగా మనం చేస్తున్నాను. 146వ కీర్తన. నూట 46వ కీర్తన. యెహోవాని స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాని స్తుతించుము. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకొడి. ఎవనికి ఇది యాకోబు దేవుడు సహాయకుడు, ఎవడో అతని దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గమును చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడును తరుణు రాజ్యమును చేయును. స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. హల్లెలూయా. వాక్యం పదే పదే చెబుతున్న మాట, నరులను నమ్ముకొనకుడి. మరి ఎవరు నమ్ముకోవాలంట? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మీద మనం ఆశ పెట్టుకునేవారిగా, ఆయన మాటను బట్టి మనం విశ్వాసం ఉంచేవారిగా, ఆయన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా.
రాజాని భవనములో రేయింపవలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింపవలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింపవలు వేచియుందును, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. స్తోత్రం. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధన నీకే. స్తోత్రం. నా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధన నీకే. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన
ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో వేయింపవడు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు స్తోత్రం స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నా చింతలు మరచెదను, నా చింతలు మరచెదను. అవును ప్రభా, మీ సన్నిధిలోనే మాకు క్షేమము, మీ సన్నిధిలోనే మాకు ధైర్యము, మీ సన్నిధిలోనే మాకు నాయన ఆనందము. ప్రభా, మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం, మీ దేవదూతల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ యందు విశ్వాసం మాకు దయచేయండి. మేము ఏ అవసరతలో ఉన్నామో మీకు తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నామో మీకు తెలుసు. మా హృదయములను తెరవండి నాయన, సిద్ధపరచండి. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని మీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీ వాక్యమును తెరిచి మా హృదయాన్ని సిద్ధపరిచి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. కొంచెం ఇది కాస్త పక్కన పెడతావు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ వచనం చదువుదాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందు పరలోక రాజ్యము పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రభు మరి సామాన్యులకి, సాధారణమైన వ్యక్తులకు కూడా అర్థం కావాలి అనే ఉద్దేశంతో మరి ఉపమాన రీతిగా మరి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యము, ప్రభు ఫోకస్ ఏంటి అంటే మన అప్పులు తీర్చడం కాదు, లేకపోతే మనకున్న సమస్యలు తీర్చడం కాదు,
లేకపోతే మనల్ని స్వస్థపరచడం కాదు, లేకపోతే మరి ఈ లోకంలో సమకూర్చుకోవడం కాదు. ప్రభు ఫోకస్ అంతా కూడా ఏంటి అంటే ఆయన రాజ్యం. ప్రభు ఎన్ని స్వస్థతలు చేసినా, ఎంతమందిని విడిపించినా, రక్షించినా, అవస్థతలు తీర్చినా, బలపరిచినా, వీటన్నిటి వెనకాల ఉన్న ఫోకస్ ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా దేవుని ప్రజలు ఉండాలి. దేవుని బిడ్డల ఫోకస్ దేవుని రాజ్యం అయి ఉండాలి. గమనిస్తున్నారా? ఈరోజు చాలా చాలా కారణాలను బట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ అవసరతలు తీరిపోయేదాకా దేవుణ్ణి వెంబడిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రభువుకి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళ అవసరత ఏంటి అంటే అవసరతలు తీర్చుకోవడమే. కానీ ప్రభువే వాళ్ళ అవసరత, మన రాజ్యమే, దేవుని రాజ్యమే మన అవసరత అనే విషయాన్ని చాలామంది గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈరోజు ప్రతి మనిషి యొక్క అవసరత ఏంటి దేవుని దృష్టిలో అంటే దేవుడే, ఆయన రాజ్యం. కాబట్టి ఇక్కడ అది అర్థం కావాలి అనే ఉద్దేశంతో ప్రభు ఈ ఉపమానం చెబుతున్నాడు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ వచనం చదువుదాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపాడంట. వారు రానొల్లకపోయి, పెండ్లి విందు, ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడైన రాజు, ఆ రాజు పెండ్లి విందు, తన కుమారుని పెండ్లి విందు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కుమారుని పెండ్లి విందుకు మరి అనేకులు రావాలి అని చెప్పనని తన దాసుల్ని పంపించాడు. దాసులు వెళ్ళి పిలిచారు. ఏం జరిగింది? వారు రానొల్లకపోవడం అంటే అర్థం ఏంటంటే రానొల్లకపోవడము అని చెప్పనంటే రాలేకపోవడం అంటే ఏంటి? ఇంకా దేన్నో విడిచిపెట్టి రాలేకపోతున్నారు. ఒక రాజు, ఈయన స్థాయి ఏంటండి? ఒక రాజు. మరి అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు తన కుమారుని పెండ్లి విందుకు పిలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఎంతో ఉన్నతమైన భాగ్యం. మరి అలాంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చి తన దాసుల్ని పంపించి ఆహ్వానం అందించినప్పుడు వాళ్ళు రానొల్లకపోయిరి అంటే రాలేకపోతున్నారు, రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు? పిలిచింది రాజు కదా, ఆయన అధికారం ఏంటి, ఆయన స్థాయి ఏంటి? మరి అంత గొప్ప అధికారంలో ఉన్న రాజును పక్కన పెట్టి, అంత గొప్ప అధికారంలో ఉన్న రాజు ఆహ్వానాన్ని పక్కన పెట్టి, అంత గొప్ప అధికారంలో ఉన్న రాజు ఇచ్చే ఆతిథ్యాన్ని పక్కన పెట్టి మరి ఇంకేం చేస్తున్నట్టు అంటే అంతకన్నా వీళ్ళకి ప్రాముఖ్యమైనది ఇంకేదో ఉంది. రాలేకపోతున్నారు అంటే దేన్నో విడిచి రాలేకపోతున్నారు, దేన్నో విడిచిపెట్టలేకపోతున్నారు, అది అర్థం. రాజు ఇచ్చిన పెండ్లి విందుకు రాలేకపోతున్నారు అని చెప్పనంటే విడిచిపెట్టి రాలేకపోతున్నారు. విడవటం ఇష్టం లేదు అని చెప్పనంటే విడిచిపెట్టవలసిన దాన్ని ప్రేమిస్తున్నారు. గమనిస్తున్నారా? విడిచిపెట్టి రాలేకపోతున్నారు అని చెప్పనంటే విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే విడిచిపెట్టాల్సిన దాన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. గమనిస్తున్నారా? విడిచిపెట్టవలసిన దాన్ని ప్రేమించడం వల్ల విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టలేకపోవడం వల్ల ఉన్నతమైన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు. గమనిస్తున్నారా? ప్రభు ఇదే ఫోకస్గా చెప్తున్నాడు. ఆ రాజు మరెవరో కాదు, దేవాతి దేవుడు. ఆ కుమారుడు మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆ విందు మరింకేదో కాదు, ఆయన రాజ్యము.
ఆయన రాజ్యంలోనికి రావాలని చెప్పానని దాసుల్ని పంపిస్తున్నాడు. ఎవరా దాసులు? సేవకులు. సేవకుల ద్వారా వర్తమానాన్ని పంపిస్తున్నాడు. అయ్యా రండి, ఎక్కడికి? దేవుని రాజ్యానికి, దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని సహవాసానికి రండి అని చెప్పినని సేవకులు పిలుస్తూ ఉంటే రాలేకపోతున్నారంట ప్రజలు. రాలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. విడిచిపెట్టవలసిన దాన్ని ప్రేమిస్తున్నారు. అంటే ఎవరిని ప్రేమించట్లా? దేవుణ్ణి ప్రేమించట్లా, దేవుడిచ్చే రాజ్యాన్ని ప్రేమించట్లా, దేవుడిస్తున్న ఆధిక్యతను ప్రేమించట్లా. మరి దేన్ని ప్రేమిస్తున్నారు? విడిచిపెట్టవలసిన దాన్ని ప్రేమిస్తున్నారు. చదవండి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి. ఇప్పుడు చూడండి, రెండవసారి ఇది. దెన్ హీ సెండ్ సమ్ మోర్ సర్వెంట్స్. ముందు కొంతమంది దాసులను పంపించాడు, అక్కడితో ఆగిపోలా, కోపం తెచ్చుకోలా. మరలా ఇంకొంతమంది సేవకుల్ని, ఇంకొంతమంది దాసులను పంపించాడంట. అంటే ఏమర్థమవుతుంది? వాళ్ళ పట్ల ఆయనకున్న ప్రేమ అర్థమవుతుంది, వాళ్ళకి ఆయన ఇస్తున్న విలువ అర్థమవుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు ఇలాంటి అవకాశాలు, మందిరంలో కూడుకునే అవకాశాలు, ప్రార్థన చేసే అవకాశాలు, వాక్యము వినే అవకాశాలు, వాక్యాన్ని విశ్లేషించే అవకాశాలు, వాక్యాన్ని నేర్చుకునే అవకాశాలు, ఇలాంటి అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు అని చెప్పారంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఇది అత్యంత విలువైంది మీకు. మనిషి జీవితానికి, సర్వమానవాళికి కూడా అత్యంత విలువైంది ఏంటి అని చెప్పనంటే దేవుడు. మనిషి మనుగడకు గల కారణము దేవుడు. అందుకనే మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. అలాంటి మాట ఇస్తున్నాడు ప్రభు. నిన్ను బ్రతికించే మాట, నిన్ను బలపరిచే మాట, నీకు అవసరమైన మాట, నీ కుటుంబానికి అవసరమైన మాట, నీ జీవితానికి అవసరమైన మాట, నీ భవిష్యత్తుకు అవసరమైన మాట, నిన్ను స్థిరపరిచే మాట, నిన్ను స్వస్థపరిచే మాట, నిన్ను బలపరిచే మాట, నిన్ను ప్రోత్సహించే మాట, నీకు మేలైన భవిష్యత్తును అనుగ్రహించే మాట. ఆ మాటను పక్కన పెట్టేస్తున్నారు ప్రజలు. మరికొంతమంది సేవకులను పంపించాడంట. పంపిస్తే ఏం జరిగింది? ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ముందు కొంతమందిని పంపించాడు, ఇప్పుడు వేరే వాళ్ళను కూడా పంపించాడు. అంటే ఆయన ప్రేమ వాళ్ళ పట్ల ఎంతగా ఉందో ఆలోచించండి. పెండ్లి విందు సిద్ధముగా ఉంది, సమస్తమును నేను మీ కొరకు సిద్ధపరిచాను. ఇంకా చెప్పాలంటే మీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎవరు? రాజు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. అలాంటి వాడు ఆహ్వానం పంపించి ఆహ్వానించబడిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. మనమే ఆలోచించండి, మనమే మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకుందాం, బాగా ప్రాముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలిచిన తర్వాత ఎదురు చూడమా? ఎదురు చూస్తాం. ఎదురు చూసినప్పుడు మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు రాకపోతే ఏవేవో కారణాలు చెప్తా ఉంటే ఏమనిపిస్తుంది? కొంతమందికి బాధ అనిపిస్తుంది. అసలు కొంతమంది మాట్లాడటం కూడా మానేస్తారు ఈ పెళ్ళిళ్ళ కారణం వల్లే. నిజం. అంటే అంతగా ప్రేమించి పిలుస్తారు, రాకపోయేటప్పటికల్లా హృదయంలో బాధ. ఆ బాధ కొన్నిసార్లు ఆ విధంగా కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇప్పుడు పిలుస్తుంది ఈ పెండ్లి విందుకు మనుషులు కాదు, దేవుడు పిలుస్తున్నాడు. ఆయన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఆ ఉన్నతమైన స్థలములోనికి దేవుడు ఆహ్వానిస్తుంటే అనేక మంది దాసుల ద్వారా ఆహ్వానాన్ని పంపిస్తూ ఉంటే మరి ఏం చేశారు వీళ్ళు? వారు లక్ష్యము చేయలేదు. ముందు రాలేకపోయారు, రెండోసారి పట్టించుకోలేదు. ఏం తెలియపరుస్తుంది పట్టించుకోకపోవడం? నిర్లక్ష్యం. వాడు లక్ష్యము చేయలేదు, పట్టించుకోలేదు.
అంటే ఎంత చులకనగా మరి ఆహ్వానాన్ని చులకన చేయడం అంటే ఎవరిని చులకన చేయడం? ఆహ్వానించిన వారిని చులకన చేయడం. ఆహ్వానం ఎవరిచ్చారు? సేవకుల ద్వారా ఆహ్వానం అందినప్పటికి కూడా ఆహ్వానం పంపిందెవరు? దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, మనం ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుల ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపిస్తున్నప్పుడు కూడా ఆ వర్తమానాన్ని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. దేవుడిచ్చే ఆహ్వానాన్ని, దేవుడిచ్చే వర్తమానాన్ని లక్ష్య పెట్టట్లేదు అని చెప్పనంటే దేవునిని మనము చులకన చేస్తున్నాము అని చెప్పని అర్థం. దేవునిని మాత్రమే కాదు, దేవుడిచ్చేదాన్ని చులకన చేస్తున్నాము. దేవుడిచ్చేదాన్ని చులకన చేయడము అని చెప్పనంటే మన జీవితాన్ని, మన భవిష్యత్తును తాకట్టు పెట్టడమే. ప్రియ సహోదరి, ఇంతకుముందు రోజుల్లో, మరి ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఇంతకుముందు రోజుల్లో తాకట్టు పెట్టేవాళ్ళు, విలువైన వస్తువుల్ని తాకట్టు పెట్టేవాళ్ళు కొద్దిపాటి అప్పు కోసం. ఆ కొద్దిపాటి అప్పు కాస్త వడ్డీ, చక్కెర వడ్డీ, దాని మీద మళ్ళా వడ్డీ, దాని మీద మళ్ళా వడ్డీ, ఫైనల్గా ఏమవుద్ది? విలువైన వస్తువులన్నీ కూడా కోల్పోతారు. ఈరోజు అనేకులు దేవుని తాకట్టు పెడుతున్నారు. ప్రియ సహోదరి, దేవుని పిలుపును తాకట్టు పెడుతున్నారు, దేవుని ఆహ్వానాన్ని తాకట్టు పెడుతున్నారు, దేవుడిచ్చే ఉన్నతమైన భాగ్యాన్ని తాకట్టు పెడుతున్నారు. తాకట్టు పెట్టడం అంటే ఏదో అనుకుంటున్నారేమో, ఆ స్థానములో ఇంక దేనికో విలువ ఇవ్వడం, ఆ స్థానములో ఇంక దేనికో స్థానాన్ని కల్పించటం, ఆ స్థానములో మరి ఇంక దేన్నో ప్రేమించటం. తాకట్టు పెట్టడం అంటే అదే. వీళ్ళు మొదటిసారి పిలిచారు, రాలేదు. రెండోసారి పిలిచేటప్పటికల్లా లక్ష్యము చేయలేదు. చదవండి. ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును. ఒకడు తన పొలమునకు. ఏమండి, పొలం అవసరమా, అవసరం లేదా? పొలం అవసరమా, అవసరం లేదా? అలా చూస్తారేంటండి? పొలం అవసరమా, అవసరం లేదా? అవసరమే. సో ఇప్పుడు పొలంకి వెళ్ళాడు. ఇప్పుడు ఇది అవసరమైన పని, అనవసరమైన పని? అవసరమైన పని. మరి దీన్ని మరి ఈ కారణం చేత రాకపోవడం కరెక్టేగా? మరి అంతే కదా. పొలము అంటే పని. దేవుడే చెప్పాడు కదా కష్టపడమని చెప్పేసినని. మరి ఇప్పుడు కష్టపడటానికి కదా వాళ్ళు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? పొలమునికి ఎందుకు వెళ్తారు? చూసి రావడానికి వెళ్ళరు కదా. ఎందుకు వెళ్తారు? పని చేయడానికి వెళ్తారు కదా. సో మరి ఆ పొలానికి వెళ్ళారు, కష్టపడటానికి వెళ్ళారు. దేవుని మాటను, లేకపోతే ఆ రాజు ఇచ్చిన ఆహ్వానాన్ని పక్కన పెట్టేశారు. మరి ఇది కరెక్టేనా కాదా? ఎందుకు కాదు? చదవండి. తక్కిన వారు ఒకళ్ళేమో పొలానికి వెళ్ళారు, తన మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఒకడేమో పని కొరకు వెళ్ళాడు, రెండోవాడు వ్యాపారం కొరకు వెళ్ళాడు. చదవండి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చాలమ్మా. చూడండి, ఆయన పంపిన ఆహ్వానము ఎంత గౌరవప్రదంగా ఉంది, ఆయన పంపిన ఆహ్వానము ఎంత ప్రేమగా ఉంది, ఆయన పంపిన ఆహ్వానము మరి ఎంత ఉన్నతముగా ఉంది, ఎంత అభిమానంతో కూడుకుంది. కానీ వీళ్ళు ఈ వ్యక్తులు ఎవరైతే పిలువబడిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మాత్రం దాని విలువ తెలియదు. దాని విలువ తెలియదు కాబట్టే ఒకళ్ళేం పొలానికి వెళ్ళారు. ఏమండి, పొలం ఆ ఒక్కరోజే వెళ్తారా? పొలం తర్వాత రోజు కూడా వెళ్ళొచ్చు కదా. అంటే పిలిచిన రోజే వెళ్తున్నాము అని చెప్పండి అర్థం ఏంటి? పిలిచిన రోజే వెళ్తున్నామంటే అర్థం ఏంటి? పిలిచిన రోజే వెళ్తున్నామంటే అర్థం ఏంటి? ఇంక రెండో రోజు పొలం ఉండదా? నిర్లక్ష్యము. నా పొలం పనులే నాకు ప్రాముఖ్యము, దేనికన్నా? నీ రాజ్యము కన్నా. నా పనులే నాకు ప్రాముఖ్యము, దేనికన్నా? నీ మాట కన్నా.
నా సొంత పనులే నాకు ప్రాముఖ్యము, దేనికన్నా? నువ్వు ఇచ్చే ఆతిథ్యము కన్నా. వీళ్ళు ఇస్తున్న మెసేజ్ అది. గమనిస్తున్నారా? ఒకళ్ళేమో నాకు పనులు, నాకు పొలం పనులు ఉన్నాయి అంటాడు, ఇంకొకడేమో నాకు వ్యాపారం ఉంది అని చెప్పని అంటాడు, ఇంకొంతమంది ఏమో హేళన చేసి అవమానించారంట. అంతేనా? అక్కడ ఉంది, అక్కడ ఏమని రాయబడి ఉంది? అవమానపరిచి చంపిరి. ఎంత భయంకరమైన పనండి అసలు. అవమానపరచడమే తప్పు, వీళ్ళు చంపారు అని చెప్పనంటే వీళ్ళకి ఆ పిలిచిన రాజు పట్ల ప్రేమ లేకపోవడం కాదు, గౌరవం లేకపోవడం కాదు, మరి ఏముంది? ద్వేషము. ఏముందండి? ద్వేషం ఉంది. ఆ రాజు పట్ల ద్వేషం ఉంది. రాజు అయితే ప్రేమిస్తున్నాడు కానీ వీళ్ళకి రాజు పట్ల ఏమీ లేదు, ప్రేమ లేదు, కానీ ద్వేషం ఉంది, పగ ఉంది, కక్ష ఉంది. గమనించండి ఎందుకు ఉందో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే 20వ వచనము 19 నుండి చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చదవండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఇప్పుడు అర్థమైందా? చాలమ్మా, చాలు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆహ్వానం అందుకోవట్లేదు వీళ్ళు? ఎందుకు ఆతిథ్యాన్ని స్వీకరించట్లేదు వీళ్ళు? ఎందుకు మరి ఆ రాజు ఇస్తున్న విందులో పాల్పంపులు పొందట్లేదు అని చెప్పనంటే వీళ్ళు దేన్ని ద్వేషిస్తున్నారు? వెలుగును ద్వేషిస్తున్నారు, లేదా సత్క్రియలను ద్వేషిస్తున్నారు. ఆ రాజు చెప్పే మాటలను ద్వేషిస్తున్నారు, ఆ రాజుకున్న క్యారెక్టర్ని ద్వేషిస్తున్నారు. అందుకనే వాళ్ళు ఆ రాజు అంటే మనస్సు లేదు, ఆ రాజు పట్ల మనస్సు లేదు, రాజు ఇచ్చే ఆతిథ్యం పట్ల కూడా మనస్సు లేదు. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేనికి విలువిస్తున్నాం? మనమందరం పనులు చేసుకోవాలి. దేవుడు ఎవరిని కూడా సోమరులాగా ఉండమనలేదు. కానీ దేవుని పక్కన పెట్టడానికి వీల్లేదు. మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత కష్టపడినా ఫైనల్గా ఎందు గురించి అంటే దేవుని కొరకు బ్రతకడానికి. ఇది బేసిక్. మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పనంటే, మనం ఎంత కష్టపడినా మనం బ్రతకాల్సింది ఎవరి కోసం? దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలని చెప్పి అనుకున్నప్పుడు దేవునినే పక్కన పెట్టేస్తే, దేవుని కోసం బ్రతకాలని చెప్పి అన్నప్పుడు దేవుని మాటనే పక్కన పెట్టేస్తే, దేవుని కోసం బ్రతకాలని చెప్పి అన్నప్పుడు దేవునితో సమయాన్ని పక్కన పెట్టేస్తే, దేవుని కోసం బ్రతకాలని చెప్పి అన్నప్పుడు దేవునితో సహవాసాన్ని పక్కన పెట్టేస్తే, దేవుని కోసం బ్రతకం. మనం ఎవరి కోసం బ్రతుకుతాం? మన కోసం బ్రతుకుతాం. ఎప్పుడైతే మన కోసం మనం బ్రతుకుతామో డబ్బు కోసం మనం బ్రతుకుతాం, వ్యాపారం కోసం మనం బ్రతుకుతాం, చదువు కోసం మనం బ్రతుకుతాం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం బ్రతుకుతాం, లోకంలో వస్తువాహనాల కోసం బ్రతుకుతాం, లోకంలో భోగభాగ్యాల కోసం బ్రతుకుతాం. ఎప్పుడైతే వాటి కోసం మనం బ్రతకడం మొదలు పెడతామో దేవునికి దూరస్తులమైపోతాం. లోకముతో స్నేహం చేయడం మొదలు పెడతాం, దేవునికి దూరస్తులం అయిపోతాం. గమనించండి, చాలామంది డబ్బు సంపాదించక ముందు దేవుని దగ్గరగా ఉంటారు, డబ్బు సంపాదించక ముందు దేవుని దగ్గరగా ఉంటారు. కానీ కాస్త డబ్బు వచ్చేటప్పటికల్లా, కాస్త పనుల్లో నిమగ్నం అయిపోయేటప్పటికల్లా ఏమైపోతారు? క్రమంగా ఒక రోజులో జరగదు అది, క్రమంగా దేవునికి దూరం అవుతూ ఉంటారు. దేవునికి దూరం అవడం అంటే ప్రార్థనకు దూరం అవుతారు, దేవుడిచ్చే సహవాసానికి దూరం అవుతూ ఉంటారు, దేవుడిచ్చే అవకాశాలకు దూరం అవుతూ ఉంటారు,
దేవుని పరిచర్యకు కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఏమన్నా అంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయండి అని చెప్తారు. గమనిస్తున్నారా? ప్రభు అందుకనే మన ఫోకస్ వాట్ ఈజ్ అవర్ ఫోకస్ అండ్ వాట్ షుడ్ బి ఏ క్రిస్టియన్ ఫోకస్. క్రైస్తవుని యొక్క ఫోకస్ ఏంటి, క్రైస్తవుని యొక్క గురేంటి? ప్రియ సహోదరి, నేను ఉద్యోగానికి వెళ్ళకముందు ఒక ప్రార్థన చేసుకునేవాడిని. అదేంటి అని చెప్పనంటే, ప్రభువా నీ సన్నిధిలో సమయం గడపలేనంత బిజీగా నన్ను ఎప్పుడూ ఉండనివ్వద్దు. ఈ ప్రార్థన చేసుకునేవాడిని నేను. నీ సన్నిధిలో సమయాన్ని గడపలేనంత బిజీ పర్సన్ నేను అవ్వకూడదు. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా నేను ప్రభువుని అడిగింది ఏంటి అని చెప్పానంటే, ప్రభువా నీతో సమయం గడపనంత బిజీ పర్సన్ నేను అవ్వడానికి వీల్లేదు అని చెప్పనని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని కృప, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఉద్యోగంలో కూడా దేవుడు నన్ను ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో గడపలేనంత బిజీ పర్సన్ ఎప్పుడు చేయలే. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు అంత పని ఉంది ఇంత పని ఉంది అని చెప్తూ ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటి అని చెప్పనంటే, ఆ సమయంలోనే, ఆ నిర్ణీత సమయంలోనే నేను పనంతా కూడా ముగించడానికి ప్రభు నాకు సహాయం చేసేవాడు. హల్లెలూయా. నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకున్న ఆసక్తిని బట్టి. మధ్యాహ్నం కూడా మా నాన్నగారికి నాకు చిన్న మాటలు జరుగుతూ ఉంది. దాంట్లో నువ్వు మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉంటే కష్టం, ఆదివారాల గురించి ఎందుకు అంత పర్టికులర్గా ఉంటావు అని చెప్పేసినని మా నాన్నగారు మాట్లాడినప్పుడు నేను ఒక మాట అన్నాను, నేను దేవుడు ఏం చెప్పాడో అదే చెబుతున్నాను. నా వరకు నేను ఫాలో అవుతాను, మిగతా వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. నేను మాత్రం చెప్పాల్సింది నేను చెబుతాను, ఆ తర్వాత చేయకపోవడం వాళ్ళ ఇష్టం నాన్నగారు అని చెప్పినని మా వాడి ఎగ్జాంపుల్ గురించి నేను చెప్పాను మా నాన్నగారికి ఈరోజు. అదేంటి అని చెప్పానంటే, మీ అందరికి నేను చాలాసార్లు చెప్పాను, విజయవాడలో ఏ స్కూల్లో కూడా 10th క్లాస్ ఆదివారం ఉండదు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రభువా మేము ఏం ప్రకటిస్తున్నాం, మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు కనుక మరి మా వాడిని తీసుకెళ్ళి ఇలా కనుక జాయిన్ చేయిస్తే నేను ఏమని చెప్పగలను అని చెప్పానండి. దేవుని సన్నిధిలో మేము ఇద్దరం ప్రార్థన చేసినప్పుడు నాకు తెలిసి విజయవాడలో ఇది ఒక్కటే స్కూల్ ఆదివారం 10th క్లాస్ వాళ్ళకి స్కూల్ పెట్టని స్కూల్. కాబట్టి ప్రియ సహోదరి, ఆసక్తి నీకుంటే విశ్వాసం నీలో ఉంటుంది. విశ్వాసం నీలో ఉంటే ప్రార్థనా శక్తి నీలో ఉంటుంది. ప్రార్థనా శక్తి నీలో ఉంటే అద్భుతాలు నువ్వు చూస్తావు. ప్రియ సహోదరి. హల్లెలూయా. అందరూ చూడలేదు అద్భుతాలు, అందరూ చూడలేరు. ఎందుకు అందరూ చూడలేరు? రాజీ పడిపోతారు గనక. చాలామంది పరిస్థితులతో రాజీ పడిపోతారు, చాలామంది వాళ్ళకున్న కోరికలతో రాజీ పడిపోతారు, చాలామంది వాళ్ళకున్న అవసరతలతో రాజీ పడిపోతారు, చాలామంది వాళ్ళకున్న మరి కష్టాలను బట్టి నష్టాలను బట్టి రాజీ పడిపోతారు. ప్రియ సహోదరి, క్రైస్తవుడు రాజీ పట్టం కాదు, క్రైస్తవుడు ప్రతి పరిస్థితిని కూడా దేవుని ముందు పెట్టి సాధించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువునందు మనము అత్యధికమైన విజయులమై ఉన్నాము. అత్యధికమైన విజయులం ఎప్పుడు అవుతాము? ఎదిరించినప్పుడు అవుతాము, పోరాడినప్పుడు అవుతాము. అంతేగాని రాజీ పడినప్పుడు నీకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏమండి, పరిస్థితులతో రాజీ పడినప్పుడు నువ్వు పోరాడేదేమీ లేదు. నువ్వు ఎప్పుడు పోరాడుతావు? రాజీ పడే ప్రసక్తి లేదు అనే నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ప్రార్థనలో పోరాడుతావు, మనుషులతో కాదు పోరాడేది. ప్రార్థనతో పోరాడుతావు. ప్రియ సహోదరి, ప్రార్థనలో పోరాడుతావు. అలా ప్రార్థనలో పోరాడినప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతాలు చూడటానికి నీకు అవకాశం ఉంటుంది. అదే నీ సాక్ష్యము, దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చాలా కాలం క్రితం బాంబేలో మరి నన్ను నడిపించిన ఒక సహోదరుడు ఉన్నారు. ఆ సహోదరుని వైఫ్ ఒక డాక్టర్ గారి కూతురు. ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆ రోజుల్లోనే వాళ్ళకి 6 నుంచి 8 దాకా సర్వెంట్స్ ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు, కొన్ని కార్లు ఉండేవాళ్ళకి. అవన్నీ కూడా
మరి ప్రభువు పరిచర్య నిమిత్తం అని చెప్పనని వాళ్ళవన్నీ కూడా వదిలేసుకొని ఒక సామాన్యమైన సాధారణమైన జీవితాన్ని మరి జీవిస్తూ ఎంతగా అని చెప్పనంటే ఆ అక్క సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని వేసుకునే పరిస్థితి. కానీ ఆ అక్క టాలెంట్ ఏంటంటే 90% ప్లస్ స్టూడెంట్ ఆ అక్క. హల్లెలూయా. అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అనమాట. మామూలుగా చదవడం కాదు, ఓ హై లెవెల్లో చదివే వ్యక్తి. అలాంటి వ్యక్తి పీజీ చేయడానికి మరి గేట్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాలి. పీజీ చేయాలి అని చెప్పానంటే ఇంజనీరింగ్ వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాయాలి ఎంటెక్కి. అలా గేట్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు అది కాస్త ఆదివారం పడింది. ఈ అక్క ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ప్రభువా, మరి ఆ రోజు ప్రభు దినం కదా, నేను మరి ఏం చేయాలి ప్రభువా, నాకు సహాయం చేయండి, నేనైతే మీ పక్షాన్ని నిలబడటానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పనని ఆ అక్క నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసినప్పుడు గేట్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జాము? ఆల్ ఇండియా ఎంట్రన్స్. అంటే ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక స్టేట్కి సంబంధించింది కాదు, భారతదేశం మొత్తానికి సంబంధించింది. ఆ సహోదరి ప్రార్థన దేవుడు విని భారతదేశం మొత్తానికి డేట్ మార్చాడండి. హల్లెలూయా. ఆ తర్వాత అక్క ఎంటెక్ చేసింది. ఆ తర్వాత అక్క చాలామంది స్టూడెంట్స్ని, ఎల్ఎన్టీ కాలేజ్ ఉంది బాంబేలో. ఎల్ఎన్టీ కాలేజ్ అంటే చాలా ఫేమస్ కాలేజ్. ఆ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసింది. చాలామంది స్టూడెంట్స్ని దేవుని దగ్గర నడిపించింది. ఆ తర్వాత ఆ అక్క రిజైన్ చేసింది తన జాబ్కి. ఆ అక్క ఆ అన్న ఇద్దరు జాబ్లకు రిజైన్ చేసి ఈరోజు బాంబేలో పరిచర్య చేస్తున్నారండి. ప్రియ సహోదరి, క్రైస్తవ జీవితం అంటే అది. క్రైస్తవ జీవితం అంటే పోరాడి గెలవటం. క్రైస్తవ జీవితము అని చెప్పనంటే నా విలువలు ఏంటి, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, వాట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్, జీవితంలో నాకు దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటి, దేవుడు నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. నేను బ్రాండ్ మేనేజర్ అవ్వాలనుకున్నానండి. నేను చదివే టైంకి బీఫార్మసీ ఎంబీఏ చేసిన వాళ్ళు భారతదేశంలో చాలా తక్కువ మంది. నేను ఫార్మసీ చేశాను, ఎంబీఏ చేశాను, ఎంబీఏలో డ్యూయల్ స్పెషలైజేషన్ చేశాను. దాని తర్వాత మళ్ళా కంప్యూటర్కి సంబంధించిన టెక్నాలజీ నేర్చుకున్నాను. ఇవన్నీ చేసింది దేని గురించి అని చెప్పానంటే నా కెరియర్లో నేను బాగా సంపాదించడానికి. కానీ ప్రభు నాతో మాట్లాడిన మాట, నువ్వు నా నోటి బోరగా ఉంటావని మాట్లాడాడు ప్రభు. హల్లెలూయా. నా ఆలోచన వేరు. చాలామందికి అది వెరితనం. ఏంటి వెరితనము? నేను ఉద్యోగానికి రాజీనామా చేయడం అనేది చాలామందికి వెరితనం. ఎందుకంటే కొన్ని లక్షలు పోతాయి చేతుల నుంచి. ఒక మాట అన్నాడు పౌలు, ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. హల్లెలూయా. కానీ చాలామంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? లాభం కోసం ప్రభువుని తాకట్టు పెట్టేవాళ్ళుగా ఉన్నారు. ప్రియ సహోదరి, క్రైస్తవ జీవితం అది కాదు. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్ అండ్ ఎ పవర్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితము, శక్తివంతమైన జీవితము నువ్వు జీవించాలి అని చెప్పనంటే పోరాడాలి, ప్రార్థనతో పోరాడాలి. అందరిలాగా ఉంటానంటే కుదరదు. అందరిలాగా ఉండేవాడు ప్రత్యేకంగా ఉండలేడు. అందరిలాగా ఉండేవాడు దేవుని కొరకు నిలబడలేడు. అందరిలాగా ఉండేవాడు దేవుణ్ణి మహింపరచలేడు. అందరిలాగా ఉండేవాడు దేవుని కొరకు తన సాక్ష్యాన్ని కాపాడుకోలేడు, దేవుని నామాన్ని ఘనపరచలేడు. ప్రియ సహోదరి, మీరు ఏ సేవకునన్నా తీసుకోండి, వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట ఏం చేశారు? పోరాడి దేవుని కోసం నిలబడ్డారు. హల్లెలూయా. సతీష్ కుమార్ గారి సాక్ష్యం నాకు చాలా ఇష్టం. యవ్వన కాలంలో రక్షించబడి 13 సంవత్సరాలకు రక్షించబడి ఆయన బీటెక్లో మరి యవనస్తులందరూ కూడా సినిమాల వెంట, షికార్ల వెంట అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్న సమయంలో ఆయన మాత్రం బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళేవాడంట ఆయన. హల్లెలూయా. చదువుకునే దినాల్లో నుంచే దేవుడు వాక్య పరిచర్యలో వాడుకోవడం మొదలుపెట్టాడంట. ఆ తర్వాత దేవుని కొరకు ఆహారం తక్కువ తినటం మొదలుపెట్టారంట. నాకు అర్థం కాని విషయం అన్నమాట ఇది. పచ్చడితో తినేవాళ్ళంట, చలిలో పడుకునేవాళ్ళని. ఏంటంటే నేను మిషనరీగా వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, చీకటి ప్రాంతాలకు వెళ్ళాలి, ప్రభు సువార్తను ప్రకటించాలి. అంత తెగింపు ఉంది కాబట్టే హైదరాబాద్లో అంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆషామాషిగా వాడుకోవట్లేదండి దేవుడు. దేవునికి రత్నాలేంటో తెలుసు, దేవునికి వజ్రాలేంటో తెలుసు,
దేవునికి బంగారం ఏంటో, మేలిం బంగారం ఏంటో తెలుసు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? మేలిమి బంగారం లాగా ఉండాలి. కానీ చాలామంది లోకంలో ఉన్న రాళ్ళను ఎరుకునే పనిలో ఉన్నారు. ఈరోజు చాలామంది లోకంలో ఏమున్నాయండి? రాళ్ళు ఉన్నాయండి. రాళ్ళు విలువ ఉంటుందా? రాళ్ళకి నాపరాళ్ళు, గులక రాళ్ళు, ఇంకేం రాళ్ళు అండి? చాలా రాళ్ళు ఉన్నాయి కదా లోకంలో. ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళకి విలువ ఉన్నాయా? విలువ లేదు. వజ్రానికి విలువ ఉంది, రత్నాలకు విలువ ఉంది. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, బంగారము ముడి పదార్థంగా ఉన్నప్పుడు కూడా ఆ బంగారానికి విలువ ఉంది. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. విలువైన దేవుడికి ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తూ ఉంటే అనేకులు ఏమంటున్నారంట? అయ్యా నాకు పొలంలో పని ఉంది, అయ్యా నాకు వ్యాపారంలో పని ఉంది, అయ్యా నాకు ఇంకెక్కడో పని ఉంది అని చెప్పానని మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా అవమానించారు, ఆ వ్యక్తుల్ని చంపేశారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంత దారుణం! ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అవి కాదా? క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? సువార్తను కదా ప్రకటిస్తుంది. ఏం అవసరం అండి? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా అన్నీ పక్కన పెట్టి చేతిలో ఒక సంచి వేసుకొని అంత సామాన్యంగా వెళ్తున్నారంటే చదువులేక కాదు. చాలామంది, నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఒకప్పుడేమో చదువులేని వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, మంచి మంచి క్యాపబుల్ పర్సన్స్ చాలామంది వాళ్ళ ఉద్యోగాల్ని పక్కన పెట్టి దేవుని కొరకు రోషం కలిగి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. హల్లెలూయా! అది రాజ్ ప్రకాష్ పాల్ కావచ్చు, మైకేల్ పాల్ కావచ్చు, డాక్టర్ ఎషర్ ఆండ్రూస్ కావచ్చు, లేకపోతే డాక్టర్ నోవా కావచ్చు, లేకపోతే ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. డాక్టర్ ఆండ్రూస్ కావచ్చు, ఇలాగా చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎంతోమంది విలువైన ఉద్యోగాలని కూడా, విలువైన ధనాన్ని కూడా, విలువైన వ్యాపారాలని కూడా, సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు లోకం ఎలా చూస్తుంది? వాళ్ళని చులకనగా చూస్తుందండి, చులకనగా చూస్తుంది. ఇంకొంతమంది నిందించేవాళ్ళుగా, మరికొంతమంది దూషించేవాళ్ళుగా, మరికొంతమంది ద్వేషించేవాళ్ళుగా, ఇంకొంతమంది పగ సాధించేవాళ్ళుగా, మరికొంతమంది క్రైస్తవుల్ని చంపేసేవాళ్ళు కూడా ఉన్నారండి. గ్రామ్ స్టెయిన్స్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మరి ఆస్ట్రేలియా నుంచి మరి భారతదేశం వచ్చి లెపర్స్ మధ్యలో, లెపర్స్ అంటే కుష్ఠరోగం కలిగిన వాళ్ళ మధ్యలో ఉండి మరి అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటే కొంతమంది మతతత్వ వ్యక్తులు వీళ్ళని గమనించి వీళ్ళని ఎలాగైనా సరే వదిలించుకోవాలి. ఏమండి, ఎవరు పడితే వాళ్ళు కుష్ఠరోగుల మధ్యలో పని చేయగలరా? అసలు పని చేయగలరా? అలా పని చేయడానికి ఏం కావాలి? గుండెల నిండా ప్రేమ ఉండాలి, సమర్పణ ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఎవరు పడితే వాళ్ళు అలా చేయలేరు. క్రైస్తవులు చేసే సేవ, క్రైస్తవులు చేసే పరిచర్య ప్రపంచంలో అందరూ చేయలేరు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ క్రైస్తవులు చేతలతో చూపించేవాళ్ళు దేవుని ప్రేమను. హల్లెలూయా! అంత అద్భుతమైన పరిచర్య వాళ్ళు చేస్తూ ఉంటే ఆ రాత్రి లేట్ నైట్ అయిపోయిందని చెప్పేసి పిల్లలతో సహా కారులో పడుకొని నిద్రపోతూ ఉంటే ఆ రాత్రి వీళ్ళని గమనించి వచ్చి నిప్పంటించేశారు. ఆ కారు మొత్తం తగలబడిపోయింది. పిల్లలతో సహా గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయారండి. ఎంత దారుణం! దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు, ప్రాంతం కాని ప్రాంతం దేవుని సువార్తను అందిస్తే ఏం చేశారండి? చంపేశారండి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఎలాంటి భయంకరమైన దినాల మధ్యలో మనం ఉన్నాము. దేవుడిచ్చే ఆహ్వానాన్ని అందుకునేవారుగా ఉన్నామా, లేకపోతే దేవుడిచ్చే ఆహ్వానాన్ని చులకన చేసేవాళ్ళుగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణే ద్వేషించేవాళ్ళుగా ఉన్నామా? ఏ కేటగిరీలో మనం ఉన్నాం? అందరూ ఒకే కేటగిరీలో ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనకు విలువైందేంటి? అన్నిటికన్నా విలువైందేంటి? రాజు పిలుస్తున్నాడండి. ఎవరు పిలుస్తున్నారు? రాజు. ఎవరికి రాజు అండి? ఇందా చదువుకున్న 146వ కీర్తనలో ఏమని రాయబడి ఉంది? ఆయన ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన భూమిని ఆకాశమును అందులో సమస్తమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. హల్లెలూయా!
ఆయన భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృజించిన వాడు. అంటే సమస్తం మీద అధికారం కలిగిన వాడు, సమస్తం మీద రాజు అయి ఉన్నవాడు అండి, చక్రవర్తి అండి. భలే పాట రాశారు యేసన్న గారు. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. స్తోత్రం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. ఏం పాయలైందంట? దేనికి రాజండి ఈయన? సర్వ సృష్టికి రాజండి ఈయన. సర్వ సృష్టి మీద ఈయనకు లోబడినది ఈ లోకంలో సృష్టము ఏది కూడా లేదు. అది దృశ్యమైందైనా సరే, అదృశ్యమైందైనా సరే, అవి సింహాసనాలైనా సరే, అవి ఏమైనా సరే, ప్రియ సహోదర ప్రియ సహోదరి, దేవునికి లోబడలేంది ఏదీ లేదు. అలాంటి రారాజు పిలుస్తున్నాడు మనల్ని. అలాంటి రారాజు వర్తమానం అందిస్తున్నాడు. అలాంటి రారాజు ఆహ్వానం ఇస్తున్నాడు. అలాంటి రారాజు ఆధిక్యతనిస్తున్నాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఆధిక్యత. చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు నేను ఈ మాట వాడుతూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఏంటిది? ఆధిక్యత. దేవుని పని చేయడం ఏంటండి? ఆధిక్యత. దేవుని సన్నిధిలో ఉండడం ఏంటండి? ఆధిక్యత. దేవుని సహవాసంలో ఉండడం ఏంటండి? ఆధిక్యత. ఎందు గురించి? ఆయన రాజాది రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన సహవాసంలోనికి పిలుస్తున్నాడు. ఆయన సహవాసములో మనము కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఆయన అధికారం ఇస్తూ మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఆహ్వానాన్ని విలువగా ఎంచలేదు, ఆహ్వానాన్ని అందించిన వారిని విలువగా ఎంచలేదు. విలువగా ఎంచలేదు సరికదా, ద్వేషించారు. ఆ దాసుల్ని కాస్త చంపేశారు. ఏం జరిగింది? కాబట్టి రాజు కోపపడి, రాజుకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అంటే అలాంటి వారి గతి ఏమవుతుందో
ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. చదవండి. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఏంటండి? పిలువబడిన వారు పాత్రులు కాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు నీకే అవకాశం ఇచ్చినా, అది నువ్వు వాక్యం చదవడం కావచ్చు, పాటలు పాడటం కావచ్చు, లేకపోతే పరిచర్య చేయడం కావచ్చు, దేవుడు నీ కనుక ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటే నీ అవకాశం నీ దగ్గర నుండి తీసివేయబడి మరొకరికి అందించబడుతుంది. బీ వెరీ క్లియర్. నేను అమరావతి వెళ్ళిన కొత్తలో ప్రతిసారి వాక్యం చెప్పబోయే ముందు నాకు పాడటం అలవాటు. ప్రభు ఇచ్చిన స్వరాన్ని బట్టి ప్రభువుని స్తుతించడం అలవాటు. ఇలాగా మరి ఆరాధిస్తున్నాను. అప్పుడు ఆంటీ నన్ను ఒక మాట అడిగారు. అదేంటంటే, ఏసన్న గారి పాటలు పాడొచ్చు కదమ్మా అని చెప్పని అడిగారు. ఆంటీకి ఏసన్న గారి పాటలు అంటే బాగా ఇష్టం. నేను ఆంటీతో అనలేదు కానీ లోపల అనుకున్నాను. ఏమని అని చెప్పానంటే, అయ్యే పాడాలా ఏంటి, ఎన్ని లేవు అద్భుతమైన పాటలు, వాటిని పాడొచ్చు, నేను మాత్రం ఈ పాడను అని చెప్పనని నేను లోపల అనుకున్నాను. ఆ రాత్రే ప్రభు నాతో మాట్లాడాడు. నన్ను తీసేసి నా ప్లేస్లో హోసన్న మందిర్ నుంచి ఒకడు వచ్చాడు. ఆయన ఉన్నాడు నా ప్లేస్లో. నాకు అర్థమైపోయింది, ఒరే నువ్వు కాకపోతే నీ ప్లేస్లో ఇంకొకళ్ళని పెడతాను. అప్పటి నుంచి ప్రతిరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ప్రభువా ఏసన్న గారి పాటలు నేర్పించు ప్రభువా, నాకు నిజం నాకు ఆరాధన చేయడం నేర్పించు ప్రభువా, ఏసన్న గారి పాటలు నేర్పించు ప్రభువా అని చెప్పినని మరి అలా ప్రార్థన ఎంతకాలం ప్రార్థన చేశాను. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు ఇచ్చిన అవకాశం ఏదైనా సరే అది చిన్నదని చెప్పి అనుకోమాకండి. అది ఎవరి ద్వారా అన్నా సరే దేవుడు నీకు చెప్పుండొచ్చు, లేకపోతే నీకే దేవుడు చెప్పుండొచ్చు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అది చిన్నదైనా పెద్దదైనా. నా వైఫ్కి కూడా నేను అదే మాట చెప్తాను. దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చినా విత్ ఆల్ యువర్ హార్ట్, నీ హృదయమంతటితోటి నువ్వు ఆ పనిని చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తావో పదునవుతావు, నువ్వు పదునెక్కుతావు. దేవుడు వాడుకోవడం మొదలు పెడతాడు. నీ శక్తిని బట్టి కాదు, నీకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, నీ స్వరాన్ని బట్టి కాదు, లేకపోతే నీ టాలెంట్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి దేవుడిని పదును పెడతాడు. హల్లెలూయా. పదును పెట్టి ఆయన శక్తి ఏంటో నీలో చూపిస్తాడు ఆయన. ఎందుకని? నీ ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకని దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడూ కూడా వదులుకోకూడదు, పక్కన పెట్టకూడదు. వీళ్ళు ఏం చేశారు? వదులుకోవడాన్ని బట్టి ఏం జరిగింది? ఈ అవకాశం వీళ్ళ దగ్గర నుండి తీసివేయబడి మరి ఎవరికో అందించబడింది. ఎవరికి అందించబడింది? అసలు సామాన్యులకి, అర్హత లేని వారికి ఈ అవకాశం అందించబడింది. ఎలాంటి వారికి అండి? చదవండి ఒకసారి. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. సంఘముగా మనలందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు, సంఘం ద్వారా ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పినని ఎన్నెన్నో ఆలోచనలు, దేవునికి ఎన్నెన్నో ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఆ ఆలోచన సద్వినియోగపరచుకోకపోతే 7:30కు ముందు ఎంతమంది రాగలిగారు ఈరోజు? 7:30కు ముందు ఎంతమంది రాగలిగారు ఈరోజు? దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఎంతమంది సద్వినియోగపరచుకోగలిగారు? కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం జాగ్రత్తగా ఎంచాలి. ఒకానొక రోజు
అప్పటికి నేను ఇంకా ప్రభు బల్ల ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. ఒక మందిరంలో నన్ను ఆహ్వానించారు ప్రభు బల్ల ఇవ్వడానికి. నేను బయలుదేరబోయే టైంకి ఒకళ్ళు నాతో అన్నారు, ఎందుకు అలా వెళ్తారు, షేవ్ చేసుకుని వెళ్ళండి అని చెప్పాను. ఇంకా నేను వెళ్ళాలి అన్నాను. అలా కాదు అని చెప్పేసి అనేటప్పటికల్లా నేను ఆగిపోయి షేవ్ చేసుకొని వెళ్ళాను. నేను మామూలుగా పట్టించుకోను అంత, నా అపీరెన్స్ గురించి అంత పట్టించుకోను. నేను వెళ్ళేటప్పటికల్లా అది కాస్త అయిపోయింది. గమనించండి, సంవత్సరం పాటు మళ్ళీ నన్ను అంటుకోనివ్వలేదు. అది నియర్లీ 1 year, సంవత్సరం పాటు నేను ప్రభు శరీరం ప్రభు రక్తం ఇవ్వలా ఎవరికి. నేను ఎంతో పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రవ్వా, బుద్ధిహీనమైన పని చేశాను ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా అని చెప్పేసి అని ప్రార్థన చేసిన తర్వాత సంవత్సరం తర్వాత దేవుడు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి దేవుడు కృప చూపించి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, నీకు పని చెప్పడం మన గొప్పతనంగా దేవుని కృప. అది నీకెవరు పని చెప్పినా సరే, అది సేవకులు కావచ్చు, లేకపోతే ఇంకెవరి ద్వారా అన్నా సరే నీకు పని వచ్చి ఉండొచ్చు, దేవునికి సంబంధించిన పని. ఆ దేవుని కృప, దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? అది బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే శుక్రవారం ఉపవాస ప్రార్థన కావచ్చు, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ కావచ్చు, లేకపోతే యూత్ ఫెలోషిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతోమందికి లేని, చెప్పాలి, ఎంతోమందికి లేని అవకాశాలు. ఎంతోమందికి లేదు, చాలా సంఘాల్లో లేవు ప్రియ సహోదరి. కానీ ఆ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ప్రభువా నేనున్నాను ప్రభువా, నాకు కావాలి ప్రభువా, నేను వాడుకుంటాను ప్రభువా. ప్రభు పిలిచాడంట, నా నిమిత్తం మా నిమిత్తం ఎవరు వెళ్తారు వర్తమానం అందించడానికి అని చెప్పానంటే, ఒక వ్యక్తి వెంటనే అన్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఎవరా వ్యక్తి? యెషయా. ఎవరండి? యెషయాని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో మనందరికీ తెలుసు. బైబిల్లో మరొక చిన్న బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. 66 అధ్యాయాలు ఉంటాయి యెషయా గ్రంథంలో. బైబిల్లో పుస్తకాలు ఎన్ని? 66 పుస్తకాలు. ఒక్క యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు. 66 అధ్యాయాల్లో 39 అధ్యాయాలు 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించినవి, 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకు సంబంధించినవి. ఎంత ఘనంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరు, దేవుడు ఇచ్చిన పిలుపుకి నువ్వు రెస్పాండ్ అవ్వాలి, మనం రెస్పాండ్ అవ్వాలి. దేవుని సహనాన్ని మనం పరీక్షించకూడదు, దేవుని కృపకు మనం పరీక్ష పెట్టకూడదు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని దేవుణ్ణి ఘనపరిచేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, దేవుని చేతిలో ఫలించబడేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో మనమందరము ఉండునట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, అవును ప్రభువా, పిలువబడిన వారు అనేకులు అని మీరు సెలవిచ్చారు. మీ దాసులను పంపించి మీ ఉన్నతమైన ఆ విందు నిమిత్తము పిలిపించారు దేవా. కొందరైతే నిర్లక్ష్యం చేశారు, మరికొందరైతే చులకన చేశారు, ఇంకొంతమంది ఎగతాళి చేశారు ప్రభా, మరికొంతమంది దాసులను చంపేశారు ప్రభా. ఈరోజు మేము ఏ పరిస్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. విలువైన మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని, మీరిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ లోకంలో బ్రతికినంత కాలము మిమ్మల్ని ఘనపరిచే ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని మాకు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థనలో కొనసాగుచుండగా ప్రార్థనాత్మను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.